హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఇప్పుడు వరకు క్యాప్టెన్సీ టాస్క్ అనేది జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. సో క్యాప్టెన్సీ టాస్క్లో భాగంగా టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు భరణి గారికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. అసలు ఏం రీతుని ఎట్లా కొట్టినా పాపం లేదనిపిస్తుంది. అసలు ఆమె ఏమైనా మనిషేనా? ఆమె రూల్స్ ఏంటి? బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటి? ఈమె ఫాలో అయిన మెథడ్ ఏంటి? అసలు ఈమె ఎవరితోటి పార్షాలిటీగా ఉంది, బయాస్డ్గా ఉంది అనేది ఈజీగా మన కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. సో అదేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మన వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే ముందుగా మన ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకరికి లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొకరికి తొందరగా రీచ్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ భరణి, ఇమాన్యుయల్, మనీష్ అండ్ డీమన్ పవన్ని కెప్టెన్సీ రేస్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ యాక్టివిటీ రూమ్లోకి పిలిచారు. యాక్టివిటీలో వీళ్ళతో పాటు ఓనర్స్ అండ్ టెనెంట్స్ కూడా వచ్చారు. సో దీనికి సంచాలకులుగా రీతుని అపాయింట్ చేశారు. రీతుని అపాయింట్ చేసినప్పుడే మనమందరం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మ్యాక్సిమం దిస్ ఈస్ గోయింగ్ టు ఫేవర్ ఫర్ హూ? మనందరికీ తెలుసు కదా, డీమన్ పవన్. ఇంకెవరు ఉంటారు? సో ఆమె ఫస్ట్ నుంచి డీమన్ పవన్ ఆమె సెలక్షన్స్ నుంచి డీమన్ పవన్ అని ఎంతోగానో ఫోర్స్ చేసింది. అలాంటిది దాన్ని ఇప్పుడు ఊరుకుంటుందా? అసలు ఊరుకోదు కదా. అట్లనే డీమన్ పవన్కి ఫేవర్ చేసింది ఆల్రెడీ. సో జరిగినట్టు చెప్తానండి. దీంట్లో ఎవరిది తప్పు ఉందనేది నాకు అనిపించింది, నేను చెప్తాను. మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అక్కడ 4 పెడస్టల్స్ పెట్టారు. 4 పెడస్టల్స్ మీద 4 కలర్స్, దట్ రెడ్ కలర్ని ఒక ప్లేట్లో పెట్టేశారు. అండ్ 4 క్యాప్టెన్సీ కంటెండర్స్కి టీ షర్ట్స్ అనేది ఇవ్వాలి. సో ఏంటంటే ఈ టాస్క్ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో కూడా జరిగింది. ఎవరి షర్ట్కి అయితే కలర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి నాట్ క్వాలిఫైడ్. అంటే ఇది బజర్ రౌండ్ అనమాట. బజర్తో స్టార్ట్ అయ్యి బజర్తో ఎండ్ అవుతుంది. సో బజర్తో ఎండ్ అయ్యే లోపు ఎవరి టీషర్ట్కి అయితే ఎక్కువ కలర్ అనేది ఉంటుందో వాళ్ళు ఆ రౌండ్లో నుంచి ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వాళ్ళు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. సో ఇది అనేది ఒక 3 రౌండ్స్లో కొనసాగించే గేమ్ అనమాట. సో ఈ గేమ్లో భాగంగా ఫస్ట్ అందరూ కంటెస్టెంట్స్ బరిలోకి దిగారు. బరిలోకి ఇన్ ద సెన్స్ దాట్. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం పెద్దగా రూల్స్ చెప్పలేదు. ఆ లేఖలో కూడా ఏం రూల్స్ లేవు. మన రీతు వచ్చేసి రూల్స్ పాస్ చేసింది. ఏంటి? తను చెప్పినప్పుడు ఆగకపోతే అవుట్ అంట. తను చెప్పినప్పుడు ఆగకపోతే అవుట్ అని చెప్పింది. బట్ దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఒకవేళ వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటే ఎవరికైనా హార్ష్ అని అనిపిస్తే అప్పుడు మాత్రం ఆపేస్తాను, అప్పుడు ఆపకపోతే మీరు క్విట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పింది. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడదు, ఎవరైనా మాట్లాడితే క్విట్ చేస్తాను గేమ్లో నుంచి వాళ్ళ కంటెస్టెంట్స్ని అని చెప్పింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. దెన్ కమింగ్ టు ద గేమ్, ఈ గేమ్లో ఫస్ట్ అటాకింగ్ మోడ్కి వెళ్ళింది మనీష్. ఫస్ట్ బజర్ స్టార్ట్ కాగానే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు మనీష్ డైరెక్ట్గా ఫోర్స్గా వచ్చి భరణి గారి పెడస్టల్ని తన్నేశాడు విత్ కలర్తో పాటు. తన్నినాక వీళ్ళందరూ ఆల్మోస్ట్ గ్రూప్గా ఆడుతున్నారని భరణి గారికి అర్థమైపోయి భరణి గారు మనీష్ని అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మన ఇమాన్యుయల్ కూడా మనీష్ మీదకి వచ్చారు. బట్ ఇందులో ఎస్కేప్ అయింది ఎవరు అంటే డీమన్ పవన్ మీద కొంచెమే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ అన్నట్టు ఒక 2 చేతి గుర్తులు 2-3 డ్రాప్స్ రెడ్ కలర్ మార్క్ పడింది. అది వైట్ టీ షర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఈజీగా కనబడుతుంది మనకు. సో ఇది ఫస్ట్ రౌండ్లో జరిగింది. ఫస్ట్ రౌండ్లో మొత్తం మనీష్ మొత్తం మునిగిపోయాడు. సో బికాజ్ ఆయన చేసిన మిస్టేకే ఫస్ట్ ఆయననే అటాకింగ్ మోడ్కి వెళ్ళాడు. నెక్స్ట్ భరణి అండ్ ఇమాన్యుయల్ కూడా అటాకింగ్ మోడ్కి వచ్చేసారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ రౌండ్లో మనీష్ అవుట్ అయిపోయాడు, అవుట్ ఫ్రమ్ ద గేమ్. సెకండ్ ఏమైంది? సెకండ్ రౌండ్లో భరణి, ఇమాన్యుయల్ అండ్ డీమన్ పవన్ సెకండ్ రౌండ్కి వచ్చారు. సెకండ్ రౌండ్కి వచ్చే ముందు రీతు ఒక మాట మాట్లాడింది. మీ వాళ్ళందరూ అవుట్ అయిపోయారు, మీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పింది. మీ వాళ్ళు అవుట్ అయ్యారు ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్న 4 వెళ్ళి ఒక్కరు బయటికి వెళ్ళారు అని చెప్పేసి అక్కడున్న గేమ్ ఆడే వాళ్ళతోటి రీతు మాట్లాడింది. బట్ ఇక్కడున్న మన కామనర్స్ క్యాండిడేట్స్ ఏమన్నారు? మీ వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు. భరణి గారు కూడా ఓనరే కదా, మరి భరణి గారిని మీ వాళ్ళు అంటున్నారు అంటే మీరు
లైక్ ఎలా అంటే కావాలంటే ట్రిగ్గర్ చేయడానికి ట్రిగ్గరింగ్ పాయింట్స్ని వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. ఏంటి అంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ సపరేట్ చేస్తున్నారా, మీరు ఒక గేమ్ ఆడతారా అని చెప్పేసి వాళ్ళు ట్రిగ్గర్ పాయింట్ని నొక్కి పట్టి పలుకుతున్నారు అప్పటికి. సో మనీష్ అవుట్ అయిపోయినాక మనీష్ ఇంకా ట్రిగ్గర్ చేస్తున్నాడు, చాలా అంటే చాలా ట్రిగ్గర్ చేస్తున్నాడు. దెన్ అతను ఏమంటాడు, దానికి సెకండ్ రౌండ్లో స్టార్ట్ అయినాక ఇంకా సెకండ్ రౌండ్ వాళ్ళు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. మనీష్ నాట్ భరణి అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి డీమన్ని అటాక్ చేస్తారు. సో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అని ఈ ట్యాగిల్ పడుతుంది అని చెప్పేసి వీళ్ళంతా ఇమాజిన్ చేసుకొని గేమ్ కన్నా ముందే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, సో మన సత్తా ఏంటో చూపించాలని ఒకటే షౌటింగ్ మన ట్రైలర్లో కూడా మీకు కనిపించే ఉంటుంది, చూడొచ్చు. సో అలా షౌట్ చేస్తూనే ఉన్నారు. అది ఓవర్ యాక్షన్ షౌటింగ్, అది టూ మచ్ ఓవర్ యాక్షన్, అది అవసరం లేదు అంతగానం. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని వాళ్ళు ఏ రోజు కూడా ట్రీట్ చేయట్లేరు వీళ్ళని, బట్ వీళ్ళే ప్రతిసారి వాళ్ళకి అవసరమైన ప్లేస్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటారు, అవసరం లేని ప్లేస్లో సార్ మేడం అని చెప్పేసి లైక్ మంచి మాటలతోటి మభ్య పెడతా ఉంటారు. సో ఇది వాళ్ళ స్ట్రాటజీస్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన గేమ్లోకి వస్తే వాళ్ళు అలా అన్నప్పుడు గేమ్ స్టార్ట్ అయిపోయింది. బట్ గేమ్ ఎలా స్టార్ట్ అయిందంటే మళ్ళీ టీషర్ట్స్ కలర్స్ అనేది చేంజ్ చేశారు. బికాజ్ ఆల్రెడీ అవి రెడ్ కలర్ అయిపోయి ఉన్నాయి వైట్ మొత్తం. సో అందుకని చెప్పేసి కలర్స్ చేంజ్ చేశారు. దట్ కలర్ ఈజ్ నౌ ఎల్లో కలర్ టీషర్ట్స్ని ఇచ్చారు, మళ్ళీ పెడస్టల్స్ని చేంజ్ చేశారు, మళ్ళీ కలర్ చేంజ్ చేశారు. సో ఇవన్నీ జరిగినప్పుడు బిగ్ బాస్ ఒక రూల్ పాస్, కలర్ని చిమ్మడానికి విసిరేయడానికి వీలు లేదు, అండ్ పెడస్టల్స్ని తన్నొద్దు, ఇవి అయితే గేమ్లో నుంచి క్విట్ అవుతారని బిగ్ బాస్ డైరెక్ట్ అనౌన్స్ చేశారు. సో దీనిలో భాగంగా మళ్ళీ మనకు బజర్ స్టార్ట్ అయింది. బజర్ స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ భరణి గారు పవన్ని అటాక్ చేశారు. భరణి గారిని పవన్ గారిని ఇద్దరిని అటాకింగ్ మోడ్లోనే ఉంది. సో వాళ్ళిద్దరూ అటాకింగ్ మోడ్, ఆల్మోస్ట్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరికి కొంచెం దూరంగానే, లైక్ దూరంగా అని కాదు, అవసరం ఉన్నప్పుడు వచ్చి కలర్ పూయడం, అవసరం లేనప్పుడు దూరంగా ఉండడం అనేది చేశాడు. సో ఇట్ ఈస్ ఎ గేమ్, వాళ్ళు కొట్టుకు సావండి, నేనైతే ఎంటర్టైన్ ఫీల్ అవుతా అన్నట్టు అతను ఉన్నాడు. కాసేపటి తర్వాత మళ్ళీ భరణి గారికి సపోర్టింగ్కి వచ్చాడు. బట్ వచ్చినప్పుడు తను అసలు అనుకోకుండా ఏంటంటే మన రీతక్క ఏం తక్కువదా, అక్కోభ్య రాధికకు నెంబర్ 1, రాధిక 1 అయిపోయింది, రాధిక 2 అయిపోయింది, ఇప్పుడు ఈ రాధిక 3 అనమాట. ఈ రాధిక 3 ఏం చేసింది, మన పవన్ గారి మీద ఉన్న ప్రేమతోటి అత్యధిక అభిమానంతో, ఏ మానమో ఏమో నాకు అర్థమవుతలేదు ఈ మానాలు. సో ఆ ఇన్సెక్యూరిటీ తోట మరి డీమన్ పవన్ అనేవాడు మొత్తానికి గేమ్లో నుంచి అవుట్ అయిపోతాడనే భయమా, మరి ఆమె ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. భరణి గారు అండ్ ఇమాన్యుల్ వాళ్ళకి కలర్ పూస్తుంటాయి, జస్ట్ నార్మల్గా కలర్ పూస్తున్నారు. ఆ టైంలో ఎటువంటి అటాకింగ్ లేదు, ఎటువంటి ఏది లేదు. స్టాప్ అన్నది 3 times, స్టాప్ అన్నది. ఎందుకు స్టాప్ అన్నదో అసలు చూసే మనకు అర్థం కాదు, ఆమెకు అర్థం కాదు. ఆమె మేబీ డీమన్కి కలర్ ఎక్కువ పూసిస్తున్నారని చెప్పేసి స్టాప్ అన్నట్టుంది, అంతకుమించి ఏం లేదు. స్టాప్ అన్నాగానే భరణి గారు కొంచెం కలర్ పూసేశారు. పూసినాక ఈమె ఏమంటది కదా, మన మహాతల్లి రాధిక 3.0 2.0 ఆల్రెడీ అయిపోయింది కదా 3.0. ఈ అక్క ఏం చేసింది, యు ఆర్ ద ఎలిమినేటెడ్ అని అన్నది. ఎందుకు ఎలిమినేట్ ఎందుకు అయ్యారు అని అడిగేలోపు, నేను 3 సార్లు నేను పిలిచినా నువ్వు అయినా కలర్ పూసినావు, స్టాప్ అని అనలేదు, అందుకే మీరు గేమ్లో నుంచి క్విట్ అయిపోండి అని చెప్పేసి అనింది. పాపం ఇక్కడ భరణి గారు ఒక్క మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. దీన్ని పాయింట్ ఆఫ్ చేసే సంజన గారు అడిగారు, ఎందుకు వెళ్ళాలి, అసలు నువ్వు ఎందుకు స్టాప్ అన్నావు అని అంటే, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను ఆగమన్నప్పుడు ఆగాలి, నా రూల్ ఇది అని చెప్పేసి అని. నేను సంచాలకుల నేను స్టాప్ అని అన్నాను, స్టాప్ అయిపోవాలి, స్టాప్ అవ్వలేదు కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి అనింది. ఇంకా సంజన గారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. సారీ అండి. సంజన గారు కూడా ఏం అనలేదు, బికాస్ మనందరికీ తెలుసు సంచాలకులదే తుది నిర్ణయం అని. ఆ దరిద్రం కొట్టు నిర్ణయం ఏందో ఏమో అర్థమైతలేదు, దరిద్రంగా ఇచ్చింది ఆ నిర్ణయాన్ని, అయితే కావాలని ఇచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో భరణి గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేసింది. మళ్ళీ వీరిద్దరిని గేమ్ ఆడమన్నది. గేమ్ ఆడమన్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు,
ఇప్పుడు ఈ బజర్ ప్రెస్ అయింది, ఈ రౌండ్లో ఎవరు ఓడిపోయారు అని అంటే డీమన్ పవన్ పేరు కూడా అప్పటికి యాక్చువల్గా డీమన్ పవన్కి టోటల్గా కలర్ మొత్తం నిండిపోయి ఉన్నది. ఇప్పుడు భరణి గారుని బయటికి వెళ్ళగొట్టింది కాబట్టి భరణి గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ అని అనౌన్స్ చేసేసింది. దాని థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. థర్డ్ రౌండ్ స్టార్టింగ్లో ఇక్కడ చూడండి, ఇంకా ఈ సెకండ్ రౌండ్ మొత్తం మన చెప్పొద్దు కానీగా మన కామనర్స్, మనలో ఒకరు, మనతో పాటు ఒకరు, వాళ్ళంతా కలిసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఒక రకమైన షౌటింగ్ కావాలనే గెలకడానికే, కరెక్ట్గా చెప్తున్నాను నేను అన్నది కరెక్టే, గెలకనీకి మాత్రమే ఆ ప్రొవోకింగ్ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. సో దాని తర్వాత ఈ భరణి గారు క్విట్ అయిపోయారు. దాని తర్వాత థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. థర్డ్ రౌండ్లో స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ రీతు అనౌన్స్ చేసింది, ఎవరైతే ఏ కంటెస్టెంట్స్ అయితే మాట్లాడతారో వాళ్ళ టీం మెంబర్ని ఎలిమినేట్ చేస్తాను అని చెప్పేసి తను అనౌన్స్ చేసింది. సో ఇంతకుముందు కూడా అలానే అన్నది, ఏమని, నేను చెప్పినప్పుడు స్టాప్ అవ్వకపోతే ఎలిమినేట్ చేసేస్తాను అన్నది. సో చేసేసింది ఆల్రెడీ. మరి ఈ టైంలో థర్డ్ రౌండ్లో వాళ్ళు ఒకటే మాటలు, ఒకటే గుసగుసళ్ళు. ఎవరు? మన కామనర్స్, మనోళ్ళు, మన ఆనిముత్యాలు మనం పంపించుకున్నాం కదా, జాతిరత్నాలు 6గురిని, మనం 5గురిని పంపిస్తే మన అక్క, మన శివుకి అక్క, ఇంకొక అక్కని పట్టుకొచ్చి అన్నని పట్టుకొచ్చింది కదా. సో ఈ 6గురు మన తల్లిలో కుంపటై కూర్చున్నారు కదా, 6గురిలో 5గురు ఒకటే అరవడాలిగా. అయినా కానీ ఈమె చెప్తూనే ఉంది, చెప్పడం ఎందుకు మరి? అలాంటప్పుడు భరణి గారికి ఛాన్స్ ఇచ్చారా? ఇవ్వలే కదా. సో భరణి గారిని ఎలా అయితే అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారో, మరి వీళ్ళందరూ అరుస్తున్నప్పుడు వీళ్ళని కూడా, ఈ డీమన్ పవన్ని కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ చేయాలి. కానీ రూల్ కదా ఇది, సంచాలకుగా నువ్వు రూల్ పెట్టినావు కదా, ఇది చేయలేదు. మనోళ్ళు ఎవరు? మన తనుజ అబౌట్ ఆమె ఇమాన్యుల్ కోసం అని ఒక మాట మాట్లాడింది లాస్ట్లో. మాట్లాడితే మీరు మాట్లాడితే ఇమాన్యుల్ అవుట్ చేస్తా అంటుంది. అంటే మరి వాళ్ళు మాట్లాడారు కదా అని అంటే సైలెంట్ అయిపోతుంది. అసలు ఏంటి, ఇవ కావాలనే ఇలా చేస్తుంది, కావాలనే ట్రిగ్గర్ చేస్తుంది, కావాలనే డీమన్కి ఫేవర్ చేస్తుంది అని అది క్లియర్గా కనిపిస్తుంది. ఎంత నాటకం అంటే అంత కపట నాటకదారి మన రీతక్క, రాధిక 3.0 అక్క. ఓ అక్క, నీకు అసలు బ్రెయిన్ పని చేస్తుందా అక్క? ఏమన్నా మనిషివేనా నువ్వు? ఏం డిసిజన్ తీసుకుంటావో ఏమో. అండ్ థర్డ్ రౌండ్లో ఇద్దరికి ఈక్వల్గా గేమ్ ఆడుతున్న టైంలో డీమన్ వచ్చేసి ఇమాన్యుల్ని కరెక్ట్గా అటాకింగ్ మోడ్కి వచ్చి అటాక్ చేసిండు, ట్యాకిల్ చేసి కింద పడేసి ట్యాకిల్ చేసిండు. ఆల్రెడీ ట్యాకిల్ చేసినప్పుడు ఈ పాయింట్లో కూడా నువ్వు స్టాప్ అని చెప్పాలా? ఓ రాధికక్క, ఎందుకు చెప్పలే రాధికక్క? నువ్వు చెప్పవక్క, నువ్వు డీమన్కి సపోర్టెడ్ కదా, నువ్వు చెప్పవు. నువ్వు చెప్పకుండా వదిలేసినావు. వదిలేస్తే ఏమైంది అక్కడ? ఇమాన్యుల్ గెలవాల్సిన ఇమాన్యుల్ ఓడిపోయాడు. మరి నువ్వు స్టాప్ అని చెప్పాలి కదా అక్క. అనవసరమైన వాటిలలో నువ్వు స్టాప్ అని చెప్పినావు. అవసరమైన ట్యాకీలు వచ్చినప్పుడు, నువ్వు అతనికి ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు నో అని చెప్పాలి కదా, స్టాప్ చేయండి అని చెప్పి. తర్వాత నువ్వు గేమ్ని కంటిన్యూ చేపియాలి కదా, నువ్వు చేపించలేదు. బికాజ్ ఇప్పుడు పవన్ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. ఇంతకు ముందు రౌండ్లో డీమన్ పవన్ అటాకింగ్ మోడ్లో లేడు, వాళ్ళిద్దరూ అటాకింగ్ మోడ్లో ఉన్నారు. సో అక్కడ నీకు కాలిందక్క, నీకు కాలి నువ్వు ఇట్లా చేసినావు. ఇప్పుడు ఏముంది, ఇమాన్యుల్కి మొత్తం కలర్ పూసేశాడు. ఈ మనిషి మహాత్ముడుని ఈ అమ్మాయి మన రాధికక్క 3.0 అక్క మొత్తానికి విన్నర్ చేసి కూర్చోబెట్టిందాడ. ఆడు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు? నిన్ను సోప్ పెట్టి రాకడం, రుద్దడం, నీ జబ్బలు రాసుకొని పూసుకొని తిరగడం తప్ప డీమన్ పవన్ అనే వ్యక్తి గేమ్ ఆడుతున్నట్టు, గేమ్లో ఉన్నట్టు అది కనబడతలేదు. మొత్తం నాకు డీమన్ అంటే కనిపించే పర్సన్ రీతు అంటే డీమన్ అండ్ పవన్ కళ్యాణ్, ఇంతే కదా కనిపించేది. ఏం జరుగుతుంది అక్కడ? సో డైరెక్ట్గా ఏం లేదు, సింపుల్ రౌండ్ అయిపోయింది. డీమన్ పవన్ని కెప్టెన్గా అనౌన్స్ చేశారు. కెప్టెన్ రూమ్లోకి యాక్సెస్ అన్నీగా సంజన గారి కెప్టెన్ బ్యాచ్ కూడా పెట్టేశారు. దెన్ సంజన ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఆఫ్టర్ దట్ ఎవరితో మాట్లాడలేదు, క్లియర్ కట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ సంజన వెళ్ళే ముందు ఒక మాట అడిగింది, నువ్వు భరణి గారిని స్టాప్ అనడానికి రీజన్ ఏంటి అని అడిగింది. అయినా కానీ దానికి స్కిప్పింగ్ ఆన్సర్ ఇచ్చింది, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఆగమన్నప్పుడు ఆగలే, అందుకే తీసేసిన అని అంటుంది.
ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకనే సంజన గారు కూడా నోరు మూసుకొని ఉన్నారు. బికాజ్ ఇట్స్ రాంగ్ అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాని గురించి నాకు సార్ సాటర్డే ఎపిసోడ్లో మాట్లాడదామని మ్యాక్సిమం ఎవ్వరు వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు కామ్గా ఉన్నారు. వీళ్ళు ఇక సంబరాలు చేసుకుంటే అంబరానికి అంటేసింది వాళ్ళ ఆనందాలు. ఇక చూసుకుంటే మనకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ అంత ఎపిసోడ్లో నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు సంజన గారు రూమ్ వెకేట్ చేస్తున్నారు. బికాజ్ డీమన్ పవన్ వెళ్తాడు కాబట్టి రూమ్ వెకేట్ చేసి తను టెనెంట్స్ రూమ్లోకి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి రూమ్ వెకేట్ చేస్తుంది. ఈ వెకేట్ చేసే క్రమంలో మన ఫ్లోరా గారితో కమ్యూనికేషన్ ఎక్కువగా పెరిగిపోయింది. తను వచ్చి హెల్పింగ్ చేస్తుంది, తిను కూడా తనతో మాట్లాడడం, తనకి హెల్పింగ్గా ఇది తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళండి అని చెప్పడం. లైక్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ రోజు రోజుకి కొంచెం బిల్డప్ అవుతుంది. అది బాగా అనిపిస్తుంది. చాలా న్యాచురల్గా బిల్డ్ అవుతుంది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్. బాగుంది. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అయితే మ్యాక్సిమం ఫ్లోరా గారు కూడా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. తను ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది ఇంకా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంత గొడవ చేసి ఇంత రాద్ధాంతం చేసింది పొద్దున్న నుంచి శ్రీజ కెప్టెన్ని. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి శ్రీజ అండ్ ప్రియా ఇద్దరు మళ్ళీ సంజన గారికి హెల్పింగ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళు పార్ట్ ఆఫ్ ద గేమ్నా తిట్టుకుంటున్నారా లేదా ఏమో తెలియదు, కానీ వాళ్ళు మంచిగానే తర్వాత ఉంటున్నారు. బట్ మన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరంగా సంజన గారిని పాయింట్ ఆఫ్ చేయడాలు ఇది బాగా అవుతున్నాయి ప్రియాకి అండ్ శ్రీజాకి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రీతు అండ్ పవన్ కళ్యాణ్ ఒక దగ్గర కూర్చొని రీతు ఓవర్ యాక్షన్ ఏడుపులు చూడాలి. అబ్బబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్. దీనికన్నా ముందు ఏం జరిగిందో చెప్తే ఇది ఎందుకు ఏడిచింది, ఇది ఏడిచింది నిజమా కాదా మీకు అర్థమవుతుంది. ప్రియా వెళ్ళి రీతు దగ్గర బాత్రూంలో అంటది, ఇది రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది కావచ్చు ప్రియా, ఎందుకంటే నువ్వు డీమన్ని గెలిపించావు కదా, నువ్వు డీమన్ని గెలిపించింది కావాలనే గెలిపించావు అని అనుకుంటారు పబ్లిక్, సో ఇది రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఒక రాయి వేసింది ఆమెకు. రాయి వేయగానే ఈమె లోపలికి వెళ్ళిపోయి ఏం చేసింది, పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి నాకు ఏడుపు వస్తుంది అని అన్నది. ఎందుకు, నాకు అంత మంచిగా అనిపించట్లేదు, నాకు ఎలానో ఉంది, నాకు నా వల్ల కావట్లేదు, నేను ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నా అని చెప్పేసి సోది ముచ్చట్లన్నీ రాధిక ముచ్చట్లన్నీ ఎత్తంది అక్కడ. రాధిక ముచ్చట్లు వేసిన మనవాడు వింటాడా, మన టిల్లుగాడు, ఈడో పెద్ద టిల్లుగాడు చిల్లుగాడు, అసలు ఆయన పని ఆయన చేసుకోవాలి. ఈమెతోటి ఆయనకు సొల్లేందని నాకు అర్థమవుతలేదు. ఈడేం చేశాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఇమ్ముని గెలిపించాలనుకున్నావు కదా, బట్ పవన్ గెలిచాడు కదా, నువ్వు అందుకే బాధపడుతున్నావా అని చెప్పేసి ఒక సైడ్ ట్రాక్. ఇది అదంతా ఏం లేదు, ఫుటేజ్ కోసం. అంటే ఇప్పుడు పవన్ గెలిచాడు, ఇది ఫేవరెటిజం అవుతుందని చెప్పేసి ఇమ్ము గెలవలేదు అని ఒక ఫుటేజ్ కోసం వేసిన డ్రామా అది. ఆ డ్రామాలో మన అక్క ఏమో ఎవరో సచ్చినట్టు ఇంట్లో శవం లేచినట్టే వాయో వావో అని మొత్తుకుంటాను. అక్కకు ఏడుపేను తక్కువ వస్తుందా, ఒక రకమైన ఏడుపేసుకుంటూ నంగనాచి ఏడుపేసి ఇమ్ము గెలిచేవాడే కానీ లాస్ట్ మూమెంట్లో గెలవలేదు అని నంగనాచి ముచ్చట్లన్నీ చెప్పింది మన రాధికక్క. ఏముంది, అది ఏడ్చినంత మాత్రాన వస్తుందా, ఈయన ఏడవనంత మాత్రాన వస్తుంది. చేసిందంతా చేసి నేనేం చేయలేదు, నేను మంచిదాన్ని అని అంటే ఎవరు ఊరుకుంటారు పాపం. లాస్ట్కి అయితే ఇమాన్యుల్ బయట కూర్చొని చాలా బాధపడుతున్నాడు. అసలు భరణి గారికి మాటలు రావట్లేదు, ఆయనకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అర్థమవుతుంది. ఎవరితో మాట్లాడట్లేడు. తనుజ గారు ఒకరు జస్ట్ అలా పలకరించింది, తను కూడా నానా అని పలకరించినా కానీ తను కొంచెం లైట్గా ఏదో బాధ సాడ్నెస్ తోటి తను కూడా పక్కకు వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి. సో ఇదండి ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో జరిగిన పెద్ద పెంట పెట్టింది మనకి రీతు. ఇక రేపటి నుంచి వీళ్ళ ఓనర్స్ పర్ఫార్మెన్స్, దట్ మీన్స్ మన కామనర్స్ పర్ఫార్మెన్స్ ఓ రకమైన బీభత్సం ఉంటుందని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. బికాజ్ వాళ్ళలో వాళ్ళే ఓనర్స్ అయ్యారు, వాళ్ళలో ఓనర్స్ నుంచే మన క్యాప్టెన్ అయ్యాడు. ఊరుకుంటారా మన జనాలు? సంజన గారి క్యాప్టెన్ అయితేనే తట్టుకోలేకపోయిన మన జనాలు. ఇప్పుడు డీమన్ పవన్ క్యాప్టెన్ అయితే ఇక రీతక్కకు హద్దులు లేవు, అవధులు లేవు. మన మిగిలిన జనాలకు అసలు పద్దులే ఉండవు. ఇక ఏం చేస్తారో ఆ బిగ్ బాస్కే తెలియాలి, నాకు సార్కే తెలియాలి, మనకే తెలియాలి. ఇక ఇదండి ముచ్చట్లు మన ఈరోజు. డీమన్ పవన్ ఆఖరికి రీతు పుణ్యమా అని హారతేయిండు, మన నెత్తిలో కుంపుటై కూర్చున్నాడు. ఇప్పుడు డీమన్ పవనే మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. డీమన్ పవన్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ నౌ, సెకండ్ క్యాప్టెన్గా
తను ఎన్రోల్ అయిపోయాడు. ఫిక్స్ స్టాంప్ పడిపోయింది. ఏం చేయలేము మనం, మన కర్మ భరించుదా, చూద్దాం. ఏం చేస్తాం, ఏం చేయలేం. తలరాత, వాడి రాత బాగుంది, మన దరిద్రం ఎక్కువ ఉంది. బిగ్ బాస్ అసలుకే ఈ సీజన్ బాగాలేదంటే ఇంకా దరిద్రానికి ఇంకా కొంచెం దరిద్రం ఎక్కువైపోయిందండి. ఏం చేయలేం, చూద్దాం ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా నా వీడియోలు ఇంకా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తూనే కొంచెం మీకు సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ వీడియోస్ చేయడానికి ఇంకా నేను ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.